ప్రియులారా, కొద్దిగా దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 9వ అధ్యాయము 1-3 వచనాలు చదువుదాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రైట్. దేవుని బిడ్డలారా, గత ఆదివారం ఒక మంచి దేవుని యొక్క వాక్యాన్ని విన్నాము. గుడ్డివాడిగా పుట్టడానికి వాడు పాపం చేయలేదు అని కన్నవారు పాపం చేయలేదు అన్న వాక్యాన్ని మనం ధ్యానం చేశాము. కన్న తల్లిదండ్రులు ఇద్దరూ పాపం చేయని తల్లి తండ్రి ఎంత గొప్పవారు అని మనం తెలుసుకున్నాము. అలాగే పుట్టిన బిడ్డలు ఏ పాపం ఎరుగకుండా చక్కగా జీవించాడు అంటే బిడ్డలు కూడా ఎంత గొప్పవారో మనం తెలుసుకున్నాం. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు పాపం చేయలేదు, ఆ కుటుంబంలో బిడ్డలు పాపం చేయలేదు. ఈ రోజున మన సంఘం, మన పరిచర్య, దేవుని బిడ్డలు, తల్లిదండ్రులు, బిడ్డలు ఇలా ఉండాలని ప్రభు పేర మనం చేస్తున్నాను. దేవుడి స్తోత్రం. ప్రియులారా, వాక్యాన్ని వినండి, జాగ్రత్తగా ఆలకించండి, దాన్ని ధ్యానం చేయండి. మీ బాడీ ఎక్కడుంచి మనసు ఎక్కడో ఉంచితే చెప్పిన వాక్యం అర్థం కాకపోవచ్చు, ఆ వాక్యం మీకు నిష్ప్రయోజనం కావచ్చు, ఆ వాక్యం మీకు మరి సరిగా ప్రయోజనం కాలేకపోవచ్చు. అందుకని దయచేసి జాగ్రత్తగా ఆలకించగలరని ప్రభు పేర మనవి చేస్తున్నా. దేవుడి స్తోత్రం. ఈరోజు మనం కొంచెం వాక్యం ధ్యానం చేద్దాం. మనం గత ఆదివారం ఏ వాక్యం మాట్లాడదాం అనుకున్నామంటే, యేసు ప్రభు ఉమ్మి వేసి ఆ ఉమ్మితో బురద చేసి ఆ బురదను కండ్ల మీద రాసి ఆ కోనేట్లో కడుక్కోమన్నాడు కదా. ఎందుకు కళ్ళ మీద బురద రాశాడో అది ఈ వారం మనం ధ్యానం చేద్దాం అనుకున్నాము. ఇది ఈరోజు యేసయ్య ఆయన గుడ్డివాని కళ్ళ మీద ఎందుకు ఉమ్మితో బురద చేసి ఆ బురదను కళ్ళ మీద రాసి ఆ శిలోమైన కోనేట్లో వెళ్ళి కడుక్కోమన్నాడో ఆ వాక్యాన్ని కొద్దిగా మనం ధ్యానం చేద్దాము. అంతకంటే ముందు ప్రియులారా, యేసు ప్రభు చెప్పిన జవాబు ఏంటంటే, వాళ్ళు అడిగారు, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడు కన్నవారు పాపం చేశారని అడిగిన దానికి యేసు ప్రభు జవాబు చెప్పాడు. ఆ జవాబు ఏమిటంటే, వీడి కన్నవారు కానీ పాపం చేయలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడడానికే ఈ యొక్క గుడ్డితనం అతనికి కలిగింది. చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, మీకు 4 విషయాలు త్వరగా చెప్తా, వినండి ప్లీజ్. ఈ గుడ్డివానికి వచ్చిన ఈ గుడ్డితనము దేవుని బిడ్డలారా పుట్టుకతోనే వచ్చింది, కానీ పాపం వల్ల రాలేదు. ఇది దేవుని క్రియలు మహిమపరచబడడానికి వచ్చినాయని యేసయ్య చెప్పాడు. దేవుని క్రియలు మహిమపరచబడడానికి వచ్చాయని యేసు ప్రభు సమాధానం చెప్పాడు. ప్రియులారా, ఇతను పుట్టుకతో గుడ్డివాడు. ఇతనిని యేసు ప్రభువు ఉమ్మి వేసి బురద చేసి బురద కళ్ళు మీద రాసి శిలోమైన కోనెట్లు కడుక్కోమంటే వెళ్ళి కడుక్కుంటే కళ్ళు వచ్చినవి. చెప్పండి హల్లెలూయా. కళ్ళు రావటం మూలంగా అక్కడ చాలా వివాదాలు పుట్టినాయి. అక్కడున్న పెద్దలు, మత పెద్దలు, శాస్త్రులు, పరసయ్యులు, వీళ్ళు ఒరే నీ కళ్ళు ఎలా వచ్చినాయని ఒకడంటాడు. అరే నువ్వు పుట్టుకతోనే పాపాత్ముడు, నీకు ఎట్లా వచ్చినాయి కళ్ళు అంటాడు. వాళ్ళ అమ్మ నాన్న పిలిచారు, వీడు మీ కొడుకేనా? మా కొడుకే. మరి వీడి కళ్ళు ఎట్లొచ్చినాయి? మాకు తెలియదు, వాడు వయసు వచ్చినాడు, వాడిని అడగండి అంటే. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, వానికి కళ్ళు రావటం వలన ఆ వివాదం రేగింది. ఆ వివాదం మూలముగా యేసయ్య నామం గణపరచబడుతుంది. చెప్పండి హల్లెలూయా. ఆయన గుడ్డితనం పోయి చూపు రావటం వల్ల మీరు ఆ 9వ అధ్యాయం మొత్తం చదవండి. ప్రభు అయిన యేసయ్య నందు అనేకులు విశ్వాసం ఉంచారు. చూసారా, అతని పుట్టుతో గుడ్డితనం రావటం వల్ల దేవుని నామం గణపరచబడింది, అనేకులు రక్షింపబడ్డారు. దేవుడి స్తోత్రం. ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. 11వ అధ్యాయము 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన
మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. దేవుడి స్తోత్రం. నా బయట చూడండి, ఇక్కడ లాజరు, మరియా, మార్తా, లాజరా సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు జబ్బు చేసింది, వ్యాధి వచ్చింది, మరణమయ్యే జబ్బు వచ్చింది, చివరి చనిపోయాడు కూడా. ఆ లాజరుకి వ్యాధి కలిగిందని యేసు ప్రభువుకి తెలిసింది. తెలిస్తే యేసు ప్రభు అన్నాడు, లాజరుకు వచ్చిన ఈ రోగం, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని నామం మహిమపరచబడటానికి వచ్చింది. చెప్పండి హల్లెలూయా. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు లాజరుకి జబ్బు చేసింది, మంచాన పడ్డాడు. కానీ చాలామంది ఏమనుకుంటారు, ఎన్నో విధాలుగా అనుకొని ఉండొచ్చు, కానీ ఒక్క యేసయ్యకి తెలుసు అది మరణం కొరకు రాలేదు, దేవుని నామం మహిమపరచబడటానికి వచ్చింది. ఇప్పుడు యేసయ్య వెళ్ళాడు, ఆ లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు, లాజరు బయటికి రమ్మన్నాడు. లాజరుకు ప్రాణం వచ్చింది, చచ్చిపోయినాడు, తిరిగి లేచాడు, సమాధిలోంటి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. 12వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక చనిపోయిన వారిలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చారు. దేవుడి స్తోత్రం. ప్రియులారా, యేసయ్యను చూడటానికి జనం రావట్లేదు, యేసయ్యతో పాటు చనిపోయి తిరిగి లేచిన లాజరును చూడటానికి కూడా వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు 10వ వచనం చూడండి. 10వ వచనం. అతనిని బట్టి అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారు. స్తోత్రం. లాజరును బట్టి యేసయ్యందు విశ్వాసం ఉంచారండి. చూడండి, లాజరుకి జబ్బు చేయముందు, లాజరు చనిపోకముందు యేసు ప్రభుని కొద్దిమంది నమ్మారు. ఇప్పుడు లాజరుకి జబ్బు చేసింది, లాజరు చనిపోయాడు, లాజరు తిరిగి లేపిన తర్వాత అనేకులు యేసయ్యని నమ్మటం జరిగింది. దేవుడి స్తోత్రం. అదే 12వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇదిగో లోకము ఆయన వెంట, లోకమంతా యేసయ్యతో కలిసిపోయిందంట. దేవుడి స్తోత్రం. లోకమంతా యేసయ్య నమ్ముకున్నారని. దేవుడి స్తోత్రం. ఎందుకని? లాజరుకి వ్యాధి కలగటం, ఆ వ్యాధి వల్ల చనిపోవటం, చనిపోయిన లాజరుని తిరిగి లేపటం వల్ల లోకమంతా యేసయ్య వెంట వెళ్ళిన. చప్పుడు కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు లాజరుకి జబ్బు రావటం మంచిదే కాదా? మంచిదే. ఆ జబ్బు ఎందుకు వచ్చింది? లాజరుకి వ్యాధి ఎందుకు వచ్చిందంటే దేవుని నామం మహిమపరచబడటానికి. దేవుడి స్తోత్రం. అదే 12వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆ పండుగలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి, గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకొచ్చి మేము యేసుని చూడగోరుచున్నామని. హల్లెలూయా. ఇప్పుడు గ్రీసు దేశస్థులు, అన్యజనులు కూడా యేసయ్యను చూడాలని ఆశ కలిగి పిలుపును కోరుతున్నారు. దేవుడి స్తోత్రం. ఒక్క లాజరు వ్యాధి వల్ల ఎన్ని వేల మంది రక్షింపబడ్డారో చూడండి. ఈరోజు మీకు చిన్న చిన్న వ్యాధులు రావచ్చు, బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు, మీ జీవితంలో అప్పులు కలగవచ్చు. దేవుని బిడ్డలారా, కొన్ని కన్నీళ్ళు రావచ్చు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యపోమాకండి. మీరేదో జరుగుతుంది అనుకోమాకండి, మాకేదో పీడ పట్టింది అనుకోమాకండి, మాకేదో జరుగుతుంది మాకు తెలియకుండా అనుకోమాకండి. ఒకవేళ మీకు వచ్చిన వ్యాధి, మీకు వచ్చిన సమస్య, మీకు వచ్చిన కష్టం, మీకు వచ్చిన రుణాలు, బాధలు ప్రభు నామం మహిమపరచబడటానికి వచ్చాయేమో. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అలాగూ మీరు విశ్వాసంతో ఉండగలరని ప్రభు పేర మనవి చేస్తున్నాం. 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. 16వ అధ్యాయం 1వ వచనం. మీరు అభ్యంతర పడకుండా ఉండవలని. అదిగో, మీకు ఏదైనా బాధ కలిగిందా, నష్టం కలిగిందా, మీరు అభ్యంతర పడతారేమని
ముందుగా నేను మీ మాటలు చెబుతున్నా అని యేసయ్య తన శిష్యులతో చెప్తున్నాడు. ఇదిగో నేను చనిపోయిన తర్వాత మీ పక్షాన్ని ఇలాగో శ్రమలు వస్తవి, మీ కష్టాలు వస్తవి, మీకు బాధలు కలుగుతవి, మిమ్మల్ని జైల్లో వేస్తారు. మీరు అభ్యంతరం పడకూడదని, జైల్లో వేయబడిన తర్వాత మాకేంది ఎట్ట జరిగిందని మీకు అభ్యంతరం కలుక్కున్నట్లు మీకు ముందు చెబుతున్నా అని యేసయ్య చెబుతున్నాడు. హల్లెలూయా. 14వ అధ్యాయం మొదటి వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. దేవుడి స్తోత్రం. మీ హృదయాలు కలవరపడనీయకండి, నా యందు విశ్వాసం ఉంచండి. ఇది యేసయ్య చెప్పుచున్న మాట. ఈరోజు నీకేదైనా శ్రమ కలిగినా, బాధ కలిగినా, వ్యాధి కలిగినా, నీ ఇంట్లో అప్పులు బాధ అయినా, కష్టాలు అనుభవిస్తున్నా, కన్నీళ్లు రాళ్ళుస్తున్నా, దేవుని బిడ్డలారా మీరు అభ్యంతరపడమాకండి. దేవుని బిడ్డలారా మీ హృదయాన్ని కలవరపడనీయకండి. దేవుని బిడ్డలారా మీరు కంగారు పడకండి. ఈ శ్రమ, ఈ వ్యాధి, ఈ బాధ ఎందుకు వచ్చిందో, దేవుని నామం మహిమపరచడానికి వచ్చిందేమో, నా వల్ల దేవుని యొక్క నామం కీర్తించబడిద్దేమో, ఈ వచ్చిన శ్రమ వల్ల అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారేమో, అందుకే దేవుడు అనుమతించాడేమని మీరందరూ ధైర్యంగా ఉండాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. చెప్పండి హల్లెలూయా. 2 దేవుని బిడ్డలారా, కొన్ని వ్యాధులు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు ఎందుకు వస్తాయి అంటే మన విశ్వాసము గట్టిదో ఓటిదో తెలుసుకోవటానికి. హల్లెలూయా. మీరందరూ యేసయ్యనందు విశ్వాసం ఉంచారు, మీరందరూ యేసు ప్రభు నమ్ముకున్నారు. అయితే మీరు యేసయ్య నమ్ముకున్నారు కదా, మీరు నమ్ముకున్న మీ జీవితం, మీ విశ్వాస జీవితం యేసయ్యలో గట్టిగా ఉందా, ఓటిగా ఉందా? శ్రమలు వస్తే గట్టిగా నిలబడతారా, ఆ శ్రమల్లో మీరు ప్రభువులోంచి తొలగిపోతారా అని తెలుసుకోవటానికి కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోకి శ్రమలని, కష్టాలని, రోగాలని, వ్యాధుల్ని, బాధల్ని, అప్పుల్ని దేవుడు అనుమతిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అనుమతించినప్పుడు అప్పుడు అస్సలైన విశ్వాసం ఏంటో అప్పుడు బయటపడేది. దేవుని బిడ్డలారా, అదే మనకు పరీక్ష. మీ అందరూ తెలుసు, ఉదాహరణకి యోబు గారికి ఉన్న బిడ్డలు, కుమారులు, కుమార్తెలు అందరూ ఒక్కసారి చనిపోయారు. కానీ యోబు చెక్కు చెదరలే. ఏ దేవుడు చెప్పండి? యోబు యొక్క ఆస్తి అంతా పోయింది, కానీ యోబు చెక్కు చెదరలే. దేవుడి స్తోత్రం చెప్పండి. యోబుకి రోగం వచ్చి, పొక్కులు వచ్చి, గడ్డలు వచ్చి, పగిలి చీవి రక్తం కారుతుంటే, కుక్కలు వచ్చి రక్తం నాగుతూ ఉంటే ఆ దుర్వాసనలో యోబు యొక్క విశ్వాసం చెక్కు చెదరలేదు. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు భార్య వచ్చి ఇక చచ్చిపో, నీ యథార్థత ఎందుకు ఇంకా అని శాపం పెట్టి చచ్చిపో అని ఏకాకిగా వదిలేసి వెళ్ళిపోయింది. భార్య వెళ్ళిపోయినా, ఆయన ఏకాకైనా విశ్వాసం చెక్కు చెదరలేదు. చెప్పండి హల్లెలూయా. నీ విశ్వాసానికి కూడా శ్రమలో పరీక్షకు నిలుస్తాయేమో, నీ విశ్వాసానికి కూడా కష్టాలు నిలబడతాయేమో, నీ విశ్వాసం ఓడిదా గట్టిదా అని తెలుసుకోవడానికి జబ్బులు వస్తాయేమో, రోగాలు వస్తాయేమో, ఒకవేళ అప్పులు వచ్చి పడతాయేమో, కుటుంబంలో కలహాలు వస్తాయేమో. అయితే నిదానంగా ఉండు, అభ్యంతరపడమాకు, ధైర్యంగా ఉండు, కలవరపడమాకు. ఈ శ్రమలు, ఈ కష్టాలు నా విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తున్నాయా, నేను దేవుడి మీద బలమైన విశ్వాసం ఉందో లేదో అని తెలుసుకోవటానికి ఈ శ్రమలు వచ్చినాయా, ఈ కష్టాలు వచ్చినాయా, ఈ వ్యాధులు వచ్చినాయా అని ఆలోచించు దేవుని బిడ్డలారా. చెప్పండి హల్లెలూయా. యోబు భార్య అయితే ఆ కష్టాలు తట్టుకోలేక, ఆ బాధలు తట్టుకోలేక, ఆ శ్రమలు తట్టుకోలేక భర్తను దూషించి వెళ్ళిపోయింది. భర్త దగ్గర సొమ్ము, ఆస్తి, ఆదాయం, రాబడి, సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితం ఉన్నప్పుడు ఆహా ఓహో అంటూ బ్రతికింది. అన్నీ పోయిన తర్వాత ఆ శ్రమలు తట్టుకోలేక తిరిగి వెళ్ళిపోయింది పుట్టింటికి. హల్లెలూయా. ఈరోజు శ్రమలు తట్టుకోలేక నువ్వు పారిపోతున్నావా? కష్టాలు తట్టుకోలేక పారిపోతున్నావా? ఇబ్బందులు తట్టుకోలేక బాధపడుతున్నావా? అప్పులు ఎలా తీర్చాలని బాధపడుతున్నావా? ఈ అప్పులు నీ విశ్వాసాన్ని పరీక్ష కొరకు వచ్చి నేను ఎందుకు అనుకోకూడదు? ఈ కుటుంబ సమస్యలు నా మేరకే వచ్చినాయని ఎందుకు అనుకోకూడదు? పారిపోతావా పుట్టింటికి? అత్తగారింట్లో శ్రమలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక పారిపోతావా? ఇవి నీ విశ్వాస జీవితాన్ని పరీక్షగా వచ్చినాయి అని ఎందుకు అనుకోకూడదు? నీకు వ్యాధి వస్తే ఈ వ్యాధి
ఎందుకు వచ్చిందని భయపడి కంగారు పడి ఏదైనా దయ్యము దురాత్మ శాతబడి శక్తులు అని ఎందుకు అలా ఆలోచిస్తావు? దేవుడు నాకు నా విశ్వాసం గట్టిదా ఓటిదా యోబులాగా నిలబడతానా లేదా అని తెలుసుకోవటానికి దేవుడు అనుమతించాడని ఎందుకు అనుకోకూడదు? అనుకొని ఎందుకు ధైర్యంగా ఉండకూడదు? కలవరపడకుండా ఎందుకు విశ్వాసంగా ఉండకూడదు? దేవుని బిడ్డలారా, ఈరోజు కొద్దిమంది కష్టాల్లో పడిపోతారు, బాధల్లో పడిపోతారు. వ్యాధులు వచ్చినప్పుడు విశ్వాసం పోగొట్టుకొని ఏం విశ్వాసంలే, ఏం మందిరంలే, ఏం పాస్టర్ గారులే, ఏం ప్రార్థనలే అని నీరసంగా నిరాశగా మాట్లాడి దేవునికి దూరం అయిపోతారు. యోబు అలా మాట్లాడలేదు. ఈరోజు నీ శ్రమలో, కష్టంలో, కన్నీళ్ళు, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు దాపురించినా నీ విశ్వాసం పరీక్షగా నిలిచిందై నీవు గట్టి విశ్వాసంతో నిలబడాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. చెప్పండి హల్లెలూయా. 3 కొన్ని బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎందుకు వస్తాయి అంటే కొరింథీ రాసిన 2వ పత్రిక చూడండి, 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చించబడకున్నట్లు నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చించిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టడానికి సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళు నా శరీరంలో ఉంచబడిన. దేవుడి స్తోత్ర. దైవజనుడు పౌలు గారు చెప్తున్నారు, ఆయనకు ఒక ముళ్ళు, ఆయనకు ఒక వ్యాధి, ఎప్పుడు విరోచనాలు అవుతాయి, కళ్ళు సోపులు కొంచెం కనపడ్డట్టు ఉంటాయి, కడుపులో నొప్పి వస్తుంటుంది, ఎప్పుడు విరోచనాలు అవుతుంటాయి, శరీరంలో ఏదో ఒక రోగం వచ్చి పడిద్ది. దేవుణ్ణి 3 సార్లు అడిగాడట, అయ్యా ఈ రోగం తీసేయని. దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు, ఈ వ్యాధి గురించి మాట్లాడొద్దు అన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన అనుకున్నాడు, ఇక నాకు చాలా దర్శనాలు ఉన్నవి. అమ్మా, యేసయ్యకి ఎంతమంది శిష్యులు? 12 మంది. యేసయ్యతో కలిసి 12 మంది 3.5 సంవత్సరాలు తిరిగారు. వాళ్ళకు లేని దర్శనాలు, వాళ్ళకు లేనటువంటి ప్రత్యక్షతలు ఈ పౌలు గారి కలిగిన. దేవుని బిడ్డలారా హల్లెలూయా. ఆయన పరలోకం వెళ్ళి పరలోకంలో ప్రభువుని చూసి, ఆ దేవదూతను చూసి, ఆ స్వరాలు విని, ఆ భాషలు విని అసలు ఎంత పరవశించిపోయాడో మీరు చూడండి. ఈ రోజుల్లో కొన్ని చర్చిల్లో ఒక పాస్టర్ గారు ప్రార్థన చేశారనుకోండి, కడుపు నొప్పి తగ్గిందనుకోండి, ఇట్లా సమయాలు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్. చెప్పు సమయాలు, ఏంటి సంగతి, ఏ ఊరి మీది? మడుపల్లి. ఏడు ఏమంగారు ఏడ్చిద్ది, అయ్యా ఎక్కడ నొప్పి వచ్చేది, అయ్యా ఎక్కడ నొప్పి వచ్చేది, అయ్యా ఎక్కడ నొప్పి వచ్చేది. ఏం జరిగింది? అయ్యగారు ప్రార్థన చేయంగలోనే నా కడుపులో నొప్పి పొగెగిరిపోయినట్టు పోయిందయ్యా, స్తోత్రం అని చెప్తారు. ఏది? కడుపులో నొప్పికే ఇన్ని సాక్ష్యాలు చెబుతుంటారు మా పిచ్చి పాస్టర్ గారు. కానీ పౌలు గారికి ఎన్ని దర్శనాలు వచ్చినాయో. ఓ కడుపులో నొప్పి, తలనొప్పి తగ్గినందుకే సంఘంలో అంత హెచ్చించుకుంటారు ఒక్కో సేవకుడు. ఈరోజు చర్చిలో జరిగేది అదే. కానీ దైవజనుడు పౌలు గారికి అన్ని దర్శనాలు, అన్ని ప్రత్యక్షలు ఉండటం వల్ల ఇతర సేవకుల మీద హెచ్చించుకుంటాడేమో, ఇతర సంఘాల మీద హెచ్చించిపోకుండా ఆయన శరీరంలో దేవుడు ఒక వ్యాధిని ముళ్ళుగా పెట్టాడంట. ఎందుకు? ఆయన గర్వపడకుండా, ఆయన హెచ్చించుకొని పడిపోకుండా, గర్వపడి పడిపోకుండా దేవుడు ఒక వ్యాధిని పెట్టాడంట. దేవుడి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మీరు కూడా అర్థం చేసుకోండి. మీకు ఆయనకి విశేషమైన ప్రత్యక్షత కలిగినట్టు మీకు అధికమైన డబ్బు కలిగిందనుకోండి, ఇల్లు మంచి డ్యూప్లెక్స్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మంచి ఫర్నిచరు, లగ్జరీ లైఫ్ ఉందనుకోండి. లగ్జరీ లైఫ్లో మీ జీవితం ఎట్లుంటుంది? భేద స్థితిలో మీ లైఫ్ ఎలా ఉంటుంది? భేదవాడిగా ఉన్నాడు, నన్ను ప్రార్థన చేస్తున్నాడు, మంచి డూప్లెక్స్ ఇల్లు, లగ్జరీ లైఫ్ ఇచ్చాడు అనుకోండి. భేద స్థితిలో ఉన్నట్లుగానే, నా యందు బలమైన నమ్మకం ఉంచినట్లుగానే అన్నీ వచ్చాక హెచ్చించుకుంటూ గర్వపడుతూ నాకు దూరం అయిపోతాడా? ఎలా ఉంటుందని దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో, మన కుటుంబంలో ఒక్కొక్క ముళ్ళు పెడతా ఉంటాడు. చెప్పండి హల్లెలూయా. మీరు ఆశ్చర్యపడమాకండి, అభ్యంతరపడమాకండి, కలవరపడమాకండి. మీకు కలిగిన ప్రత్యక్షతలు,
మీకు కలిగిన ఉద్యోగాలు, మీకు కలిగిన వ్యాపారాలు, మీకు ఉన్నటువంటి వ్యవసాయము, మీకున్న సంపదను బట్టి గర్వపడతారేమో, హెచ్చించబడతారేమో అని మీ శరీరాన్ని నలగొట్టడానికి ఒక ముళ్ళుగా దేవుడు ఒక వ్యాధిని పెడతాడు. హల్లెలూయా. ఏదో సమస్య పెడతారు. హల్లెలూయా. మనం అనుకుంటాం, అమ్మో నాకు జబ్బు చేసింది, రోగం వచ్చింది అని అనుకుంటాం. కానీ అది నీ మేలు కోసమే, అది నీ ఆశీర్వాదకరమే. ఈ ఆస్తిపాస్తులను చూసి, ఇల్లు వాకులను చూసి, వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు నాకు ఒక్కడికే ఉంది అని గర్వపడతావేమో, హెచ్చించుకుంటావేమో, హెచ్చించుకొని పడిపోతావేమో, దేవునికి దూరం అయిపోతావేమో. ఆ హెచ్చించిపోకుండా దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని అపాయాలు, కొన్ని జబ్బులు, కొన్ని సమస్యలు దేవుడు అనుమతిస్తాడు. చెప్పండి హల్లెలూయా. దేవుడు అబ్రహాముకి 100 సంవత్సరాల వయసులో ఒక కొడుకునిచ్చాడు. అబ్రహాం ఆ కొడుకుని ప్రేమిస్తున్నాడు, చేతుల మీద అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. ఇప్పుడు అబ్రహాముకు పరీక్ష వచ్చింది. అబ్రహామును దీవించిన తర్వాత, కొడుకునిచ్చిన తర్వాత, కొడుకును ప్రేమిస్తాడా, నన్ను ప్రేమిస్తాడా, కొడుకుని చూస్తాడా, నన్ను చూస్తాడా అని దేవుడు పరీక్షించాడు అబ్రహాముని. నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలి అర్పించమన్నాడు. ఇప్పుడు ఇచ్చిన దేవుడా, పొందుకున్న కొడుక, రెంటి మధ్య అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం యొక్క విశ్వాసం పరీక్ష నిలబడింది. శోధించాడు. అబ్రహాం ఏం మాట్లాడకుండా, కొడుకుని చూడకుండా, ఇచ్చిన దేవుడి వైపు చూసి ఆ కొడుకుని దేవునికి బలి ఇవ్వటానికి నోరు మూసుకొని తీసుకొని వెళ్ళి దేవునికి బలిచ్చాడు. చెప్పండి హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈరోజు నీ విశ్వాసం నువ్వు హెచ్చించిపోకుండా, నువ్వు గర్వపడకుండా, నువ్వు అహంకారం పొందకుండా, అప్పుడప్పుడు కొన్నిసార్లు దేవుడు మొట్టికాయలు వేసినట్టుగా వ్యాధులు పెట్టవచ్చు, బాధ పెట్టవచ్చు, సమస్యను సృష్టించవచ్చు. అభ్యంతరపడమాకు, కలవరపడమాకు, కంగారు పడమాకు. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడి స్తోత్రం. చివరిగా ఒక మాట చెప్తా. కొన్నిసార్లు కొన్ని వ్యాధులు, కొన్ని బాధలు, కొన్ని శ్రమలు మనం చేసే తప్పుల వల్ల, పొరపాట్ల వల్ల, పాపం వల్ల కొన్ని జబ్బులు, రోగాలు కలుగుతాయి. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇష్టో దేవుని బిడ్డలారా, ఈ కీర్తన గ్రంథంలో ఆ కీర్తనకారుడు అంటాడు, నా పాపం వల్ల, నాకు కలిగిన గాయాల వల్ల నేను చాలా బాధపడుతున్నాను. నా పాపం వల్ల వచ్చిన ఈ గాయాల వల్ల నా ఎముకలు అదురుచున్నాయి అంటాడు. నా పాపం వల్ల కలిగిన గాయాల వల్ల నాలో నెమ్మది లేదంటాడు. కొన్ని జబ్బులు, కొన్ని రోగాలు మనం చేసే పాపాల వల్ల, మనం చేసే తప్పిదాల వల్ల, మనం చేసే పొరపాట్ల వల్ల జబ్బులు కలుగుతాయి, రోగాలు కలుగుతాయి, కుటుంబాల్లో సమస్యలు వస్తాయి, అప్పుల పాలైతే తిప్పలు పడతాము, శోధింపబడతాము. దేవుని బిడ్డలారా, పాపం చాలా భయంకరమైంది. దేవుడి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కనుక మనం 4 మాటలు నేర్చుకున్నాం. కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు, శోధనలు, బాధలు దేవుని మహిమార్థమై వస్తవి. 2 పరీక్ష కొరకు వస్తవి. 3 దేవుని నామం మహిమపరచబడడానికి వస్తవి. 4 మన పాపం వల్ల కూడా కొన్ని జబ్బులు, రోగాలు వస్తాయి. దేవుడి స్తోత్రం చెప్పండి. అయితే చిన్న మాట ఏంటంటే, ఏదో వ్యాధి, ఏదో జబ్బు, ఏదో రోగం వచ్చిందనుకోండి, కంగారు పడమాకండి. అవి మీ పరీక్ష కోసం వచ్చినాయా, మనము పాపంలో పడిపోకుండా ఉండటానికి వచ్చినాయా, మన పాపం వల్ల వచ్చినాయా, దేవుని నా మహిమపరచబడటానికి వచ్చినాయా, వాట్ ఎవర్ ఏదైనా జబ్బు చేసింది అయితే అంతరాలు కట్టమాకండి, తాయిత్తులు కట్టమాకండి, చేతబడి తీసేసేవాడి దగ్గరికి వెళ్ళమాకండి. మాకేదో పేడ పట్టింది, మా ఇంటికి ఏదో చుట్టుకుంది అని సరిగి గొనగమాకండి దేవుడి మీద. సాధ్యమైతే వైద్యం చేయించుకోండి, సాధ్యమైతే మాత్రలు మింగండి. నిన్న మనం ఒక పోస్ట్ పెట్టా, జబ్బులు రావటం సహజం, దేవుడి మీద భారం వేయటం సహజం. అంతే తప్ప దేవుడి మీద భారం వేసి దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని మందులు వాడకుండా ఉండటం తప్పు. దేవుని బిడ్డలారా, చెప్పండి హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి, ధైర్యంగా ఉండండి, వైద్యం చేయించుకోండి, దేవుని గణపరచండి. దేవుడి స్తోత్రం. అంతేగాని తాయెత్తులు వేయమాకండి, అంతరాలు వేయమాకండి, తీసేసేవాడి దగ్గరికి వెళ్ళమాకండి, దిష్టిలు తీయమాకండి. అమ్మా, దిష్టిలు తీయమాకండి. అలాగని నల్లదారాలు కట్టమాకండి. మూఢనమ్మకాల జోలికి వెళ్ళకండి ప్లీజ్. వాడి జోలికి వెళ్ళమాకండి. క్షమించండి, ఎవరైనా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. చేతబడి చిక్తుల దగ్గర బాగు చేసే వాడి దగ్గరికి వెళ్ళినట్టు
ఆ చర్చి ఈ చర్చి దగ్గరికి వెళ్ళమాకండి, మీ విశ్వాసాన్ని పోగొట్టుకోకండి. దేవుడి స్తోత్రం చెప్పండి, దేవుడి స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్, ఇక ముగించేద్దాం. నా వైపు చూడండి. ఇంతకీ దేవుడు యేసు ప్రభు వాని కన్నుల మీద బురద ఎందుకు రాసి చూపునిచ్చాడో ఈ మాట మనం తెలుసుకుందాం. యేసు ప్రభువు నేల మీద ఉమ్మి వేసి, మీరు అందరూ అనుకుంటున్నారు ఈయన పెద్ద అయ్యగారు అని నన్ను అంటారు ఏంది మళ్ళా, దేవుడి స్తోత్ర. రైట్, యేసు ప్రభు ఉమ్మి నేల మీద వేసి ఆ ఉమ్మితో ఆ మట్టిని బాగా పిసికి బురద చేసి ఆ బురదని కళ్ళ మీద రాశాడు. ఎందుకు రాశాడు అన్నదే మనకు వచ్చిన ఒక్క ముక్కలో చెప్పేస్తా. దేవుడి స్తోత్రం చెప్పండి. రైట్, పాత నిబంధన గ్రంథంలో ఈ భూమి మీద మొట్టమొదటి మనిషి ఎవరు? ఆదాము. ఎవరు? ఆదాము. రైట్, నా వచ్చాను. ఈ ఆదాము ఎలా తయారు చేయబడ్డాడు? నేల మట్టితో తయారు చేయబడ్డాడు. నా వచ్చాను. దేవుడు భూమిలో నుండి ఆవిరిని తీసి ఆవిరి నీటిగా చేసి ఆ నీటితో మట్టిని బాగా పిసికి బురదగా చేసి జిగటమని చేసి ఆ మంటితో దేవుడు తన స్వరూపంలో ఆదాముని చేశాడు. చెప్పండి హల్లెలూయా. ఆదాము కంటే ముందు ఈ భూమి ఉంది, ఆదాము కంటే ముందు ఆకాశం ఉంది, ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నవి. ఆదాము కంటే ముందు సముద్రం ఉంది, సముద్రంలో చేపలు ఉన్నవి. ఆదాము కంటే భూమి ఉంది, ఈ భూమి మీద చాలా పక్షులు, జంతువులు, మృగాలు, చెట్లు, వృక్షాలు చాలా ఉన్నవి. కానీ ఈ భూమి మీద మనిషి లేడు. ఈ భూలోకంలోకి, ఈ నూతన ప్రపంచంలోకి మానవుడు ఆదాము వచ్చాడు. ఈ ఆదాము ఎలా వచ్చాడంటే బురదతో మంటితో వచ్చాడు. చెప్పండి హల్లెలూయా. రైట్, క్రొత్త నిబంధన గ్రంథంలో కొద్దిమంది గుడ్డివారు ఉన్నారు. ఆ గుడ్డివారిని యేసయ్య బర్తలోమై అన్న ఆయన ఏం చేశాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేశాడు. ఎస్, అతన్ని పిలిపించి ఒక్క నోటి మాటతో ఆయనకి చూపునిచ్చాడు. దేవుడి స్తోత్ర. ఇంకొంతమంది వ్యాధితో బాధపడే వారిని ముట్టుకొని పట్టుకొని బాగు చేశాడు. ఇంకొంతమందిని ఆయన పాదాలు పట్టుకుంటే, పాదాల దగ్గర పడవేయబడితే వారు బాగుపడ్డారు. ఇంకొంతమంది ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని బాగుపడ్డారు. కానీ ఈ ఒక్క గుడ్డివానికి మాత్రమే బురద వేశాడు. ఎందుకంటే మొట్టమొదటి మనిషి నూతన ప్రపంచంలోకి బురదతోనే వచ్చాడు. ఈ గుడ్డివాడు పుట్టుక నుంచి తల్లిని తండ్రిని చూసినవాడు కాదు, పుట్టుకతోనే ఈ ప్రపంచాన్ని చూచినవాడు కాదు. అందుకని ఈ గుడ్డివాడు నూతన ప్రపంచంలోకి రాబోతున్నాడు. చెప్పండి హల్లెలూయా. ఆదాము నూతన ప్రపంచంలోకి బురదతో వచ్చినట్లుగానే ఈ గుడ్డివాడు నూతన ప్రపంచంలోకి వస్తున్నాడు. గనక ఇతనికి ఉమ్మి వేసి బురద చేసి కళ్ళ మీద రాసి కడుక్కోమన్నాడు. దేవుడి స్తోత్రం. సో ఈ గుడ్డివాడు కూడా నూతన ప్రపంచంలోకి బురదతోనే రావాల్సి వచ్చింది. చెప్పండి హల్లెలూయా. గాట్ ఇట్? ఏందిరా ఏదో చెప్పండి రా. అర్థమైంది ఇప్పుడు మీకు? దేవుడి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. మొట్టమొదటి మనిషి ఈ నూతన ప్రపంచంలోకి బురదతోనే వచ్చాడు. ఈ కొత్త నిబంధనలో గుడ్డివాడు పుట్టుకతో ఈ ప్రపంచాన్ని చూడనివాడు బురదతోనే ఈ నూతన ప్రపంచంలోకి వచ్చాడు. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. రైట్, ఇప్పుడు అందరు నవ్వించండి. మనందరము కూడా నూతన ప్రపంచంలోకి వచ్చాము. ఏదో చెప్పండి, మనందరం ఏ ప్రపంచంలోకి వచ్చాము? మన ప్రపంచం ఏంటది? ఏ ప్రపంచము? సాయంకాలం 7:30కి చిన్న కోడలు మా సీతారాం గారు వచ్చి చెప్పింది. 7:30కి ఏంటిది? రైట్, ఇది కాదు మన ప్రపంచం. మన ప్రపంచం క్రొత్త ప్రపంచం. దేవుడి స్తోత్ర. ఆదాము నూతన ప్రపంచంలోకి వచ్చాడు, గుడ్డివాడు బురదతో నూతన ప్రపంచంలోకి వచ్చాడు. మనందరము క్రొత్త ప్రపంచంలోకి వచ్చాము. దేవుడి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా.
రక్షణ పొందిన మనందరము నూతన ప్రపంచంలోకి వచ్చాము. ఏ ప్రపంచంలో? క్రొత్త ప్రపంచంలోకి, క్రొత్త రాజ్యములోకి, నూతన జీవితంలోకి, నూతన రాజ్యములోకి, దేవుని రాజ్యములోకి, నూతన ప్రపంచంలోకి మనందరం ప్రవేశించాము. ఆదాము బురతో వచ్చాడు, గుడ్డివాడు బురతో వచ్చాడు. మనందరము యేసయ్య రక్తంతో కడుగబట్ట వల్ల నూతన ప్రపంచంలోకి వచ్చాను. చప్పుడు కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనందరం చీకట్లోంచి వెలుగులోకి వచ్చాం, గుర్తుపెట్టుకోండి. మనందరం పాపములోంచి పరిశుద్ధతలోకి వచ్చాం, గుర్తుపెట్టుకోండి. మనందరం లోకంలోంచి వేరు చేయబడి దేవుని యొక్క రాజ్యములోకి వచ్చాం, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు చెప్పాడు, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. మన రాజ్యం వేరు, లోక సంబంధమైన రాజ్యం వేరు. మనందరము దేవుని యొక్క రాజ్యంలోకి వచ్చాము. చీకట్లోంచి వెలుగు రాజ్యములోకి వచ్చాము. లోకంలోంచి వేరు చేయబడి దేవుని యొక్క రాజ్యములోకి వచ్చాము. మనందరం క్రొత్తగా జన్మించిన దేవుని బిడ్డలమే. దేవుడి స్తోత్ర. యేసయ్య రక్తంతో కడగబడి క్రొత్త ప్రపంచములో కడుగు పెట్టిన దేవుని బిడ్డలు మనందరం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకనే రోమపత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది, మీరందరూ నూతన జీవం కలిగి నూతన మార్గములో నూతన జీవితం జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అయ్యా అమ్మ, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మనం బురదలోంచి వచ్చిన వాళ్ళం కాదు అమ్మ, గుర్తుపెట్టుకోండి. యేసు రక్తంలోంచి వచ్చినటువంటి వారు. హల్లెలూయా. మనందరం బురదలోంచి, మంటిలోంచి మహిమలోకి వెళ్ళవలసినటువంటి వారు, గుర్తుపెట్టుకోండి. పందిని కడిగిన తర్వాత ఎక్కడ పెడుతుంది? పందిని కడిగిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? మరి ఏంటో చెప్పట్లేదు. బురదలోకే పోయింది. మనం బురదలోకి పోయేవాళ్ళం కాదు. పందిని కడిగిన తర్వాత మరలా బురదలో పడిపోయినట్లుగా మనం బురదతో చేయబడ్డ వాళ్ళం కాదు. బురద చేత కడగబడ్డటువంటి వాళ్ళం కాదు. యేసు రక్తము చేత కడగబడ్డ వాళ్ళం. చప్పులు కూడా దేవుడి స్తోత్రం చెప్పండి, దేవుడి స్తోత్రం చెప్పండి, దేవుడి స్తోత్రం చెప్పండి, దేవుడి స్తోత్రం చెప్పండి. మరలా బురదలో పడిపోకండి. యేసు ప్రభు ఉమ్మి వేశాడు అవమానం అది. యేసు ప్రభు బురద చేశాడు అది. అదిగో బురద చాలా సందర్భాలు ఉన్నాయి దేవుని యొక్క బిడ్డలారా. కానీ బైబిల్ చెబుతుంది ఇక్కడ బురద పాపానికి సూచనగా చెప్తున్నాడు దేవుని యొక్క దాసుడు పేతురు గారు. పందిని కడిగిన తర్వాత మరలా బురదలోనే పడిపోయింది, మరలా బురద అంటించుకుంటుంది. మనం యేసయ్య రక్తం చేత మన దోష పాపములు కడుగబడి క్రొత్త ప్రపంచంలోకి వచ్చాము. మనం మహిమలోకి వెళ్ళే వాళ్ళము. మనం మహిమ వెంబడి మహిమను పొందేవాళ్ళం, కృప వెంబడి కృపను పొందేవాళ్ళం. మనం బురదలో పడి బురద అంటించుకునే వాళ్ళం కాదు. లోకంలో పడి, లోక సంప్రదాయంలో పడిపోయి, లోకాశ్యంలో పడిపోయి, లోక విషయాల్లో పడిపోయి బురద అంటించుకునే వారం కాదు. మనం క్రీస్తు రక్తము చేత కడుగబడి చీకట్లోంచి వెలుగులోకి వచ్చి నూతన ప్రపంచంలోకి వచ్చి దేవుని యొక్క రాజ్యంలోకి వచ్చి మహిమ రాజ్యంలోకి వచ్చి మహిమ వెంబడి మహిమను పొందుతూ, కృప వెంబడి కృప పొందుతూ, ఆయన పోలికలో మార్చబడుతూ, ఆయన స్వరూపంలోకి మార్చబడుతూ, ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోయే దేవుని ప్రజలమైన మనము. చెప్పండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మీరు చెప్పట్లే హల్లెలూయా. ఇంకా బురద సంబంధమైన ఆలోచనల నుంచి బయటికి రావాలి. ఎవరైనా బురదలో పడిపోతున్నారా? బురద లాంటి స్వభావంలో పడిపోతున్నారా? అదిగో ఆదాము బురదలో తీయబడ్డాడు, మరలా బురదలో పడిపోయాడు, మరలా పాపంలో పడిపోయాడు. వాడు మట్టి మనిషి. మన మట్టి మనిషి కాదు, మన మట్టిలో తీయబడ్డవారం కాదు. మొదటి ఆదాము మట్టివాడైతే రెండవ ఆదాము ఆత్మస్వరూపి, ఆత్మ సంబంధమైన వాడు మన యేసయ్య. మన యేసయ్య ఆత్మస్వరూపి, మట్టిలోంచి వచ్చినవాడు కాదు. ఆయన పైనుండి పరలోకం నుండి వచ్చినవాడు. ఆయనలోంచి తీయబడ్డ దేవుని ప్రజలమే. దేవుడి స్తోత్రం. ఆయన రక్తం చేత కడుగబడి పరలోకం నుండి దిగి వచ్చిన ఆ యేసులోంచి పుట్టబడ్డ జన్మించిన మనము మహిమలోకి మహిమలోకి మహిమలోకి, కృప వెంబడి కృపలోకి, ఆయన పోలికలోకి, ఆయనటువంటి స్వరూప దర్శనంలోకి మనందరం వెళ్ళవలసినటువంటి వారమైన. దేవుడి స్తోత్రం చెప్పండి, దేవుడి స్తోత్రం చెప్పండి, దేవుడి స్తోత్రం చెప్పండి. ఇక్కడున్న పురుషులు, స్త్రీలు, యవ్వన బిడ్డలు
పందిని కడిగిన తర్వాత బురదలో పడ్డట్టుగానే బురదలో పడిపోయే వాళ్ళు ఉన్నారా? ఒకసారి ఆలోచిద్దాం. ఒక మాటే మనం పరీక్షించుకొని వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అయ్యో, పందిని కడిగిన తర్వాత బురదలో పడిపోయినట్లు పడిపోతున్నారా? మన ప్రపంచం అది కాదు. మనం బురదలోంచి వచ్చినటువంటి వాళ్ళం కాదు. మనం యేసయ్య రక్తంలోంచి వచ్చినటువంటి వాళ్ళం. మనము మొదటి ఆదాము మట్టిలోంచి వచ్చిన వాడైతే, రెండో ఆదాము యేసయ్య పరలోకం నుండి వచ్చినటువంటి వాడు. మొదటి ఆదాము మట్టి మనుషుడైతే, రెండో ఆదాము యేసయ్య ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు. మనం ఆయనలోంచి కలిగినటువంటి వారు. ఆదాము రక్త మాంసంతో పుట్టినటువంటి వాడైతే, మనము జీవము కలిగిన దేవుని వాక్యం మూలంగా జన్మించినటువంటి వారం. ఏదో చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. మీ మనస్సులు, మీ హృదయాలు ఈరోజు కడగబడాలి. మీ శరీరాలు కడగబడాలి, హృదయాలు కడగబడాలి. అయ్యో, నేను ఇట్టి జీవము కలిగిన దేవునిలోంచి జన్మించిన నేను, నూతన జీవంలోకి వచ్చిన నేను, రక్షింపబడ్డ నేను, మహిమలోకి వచ్చిన నేను, దేవుని యొక్క పోలికలో మార్చబడుతున్న నేను, కడగబడ్డ పంది బురదలో పడ్డట్టుగా నా బ్రతుకు అలా బురదలో పడిపోతుందా? అలా పడిపోయి ఆ యొక్క బురదను అంటించుకుంటున్నారా? అయితే ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను మరలా నీ రక్తంతో కడిగయ్యా, నన్ను పవిత్రుగా పరిశుద్ధునిగా చేయయ్యా, నీ పోలికలో నన్ను మార్చునైనా, నీ స్వరూప దర్శనాన్ని రానిమయ్యా, మీ సన్నిధిలో నన్ను ఒలీవ మొక్కల వలె అయ్యా నన్ను ఉంచు ప్రభువా. అందరూ లేచినప్పుడు ప్రార్థన చేద్దాం, అందరూ లేచినప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు 2 మాటలు మనం నేర్చుకున్నాం. శ్రమలు, కష్టాలు ఎందుకు వస్తాయో 4 విషయాలు నేర్చుకున్నాం. బురద ఎందుకు చేశాడో మనం నేర్చుకున్నాం.